ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగు వారికి కొత్త సంవత్సరం. ఉగాది అంటే యుగానికి ఆది, అంటే యుగం మొదలయ్యే సమయం అనే కారణంతో జరిగే పండుగ. ఈ పండుగ రోజున కొత్త పంచాంగ శ్రవణం, షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి. సింపుల్ గా తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి రోజు కాబట్టి, కానీ సరిగ్గా అదే రోజు ఎందుకు జరుపుకుంటారు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం భాగవతంలోని విష్ణువుని దశావతారాలలో ఉంది. ఉగాది కథ మాత్రమే కాకుండా కథలోని విశిష్టతను కూడా తెలుసుకుందాం. విష్ణువుని దశావతారాల గురించి ఎంతో మందికి తెలుసు. తెలియని వారి గురించి ఒక చిన్న క్లారిటీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజనామ్యః పరిత్రాణాయ సాధుజ్ఞ వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో, అప్పుడు నేను అవతరిస్తాను. ధర్మాత్ములను కాపాడి దుష్టులను శిక్షిస్తాను. ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో అవతరిస్తాను అని అర్థం. విష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి దశావతారాలను ఎంచుకున్నాడు. అందులో మొదటి అవతారమే మత్స్య అవతారం. బ్రహ్మ ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలు పెట్టి ఆ రోజు పూర్తి అయ్యేసరికి సృష్టించే కార్యం ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతా అంతమైపోతుంది. తిరిగి అదే సృష్టిని మరునాడు మళ్ళీ సృష్టించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మ జీవితంలో జరిగే ఒక్కో రోజుని కల్పం అని అంటారు. అదే కల్పం మనిషి జీవితంలో సమయంతో పోలిస్తే ఆ టైం డ్యూరేషన్ 4.3 బిలియన్ ఇయర్స్. ఈ టైం డ్యూరేషన్ గురించి మరో వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. బ్రహ్మ విశ్వాన్ని సృష్టించి తన పని పూర్తి చేసి యోగ నిద్రలోకి జారుకుంటాడు. సరిగ్గా అప్పుడే సోమకాసురుడు అనే అసురుడు రంగంలోకి దిగాడు. బ్రహ్మ చేతుల్లో ఉన్న 4 వేదాలపై అతని కన్ను పడింది. రిగ్, సామ, యజుర్, అథర్వణ. ఈ 4 వేదాలు సృష్టికి మూలం. అంతేకాకుండా మనిషి ఎలా జీవించాలో తెలియపరిచే వారిని సత్వగుణ సంపన్నులుగా మారుస్తాయి. మానవులు ఇలా పురోగతి చెందడం సోమకాసురుడికి నచ్చలేదు. అందుకే ఆ జ్ఞానం వారికి దూరం చేయాలి అనే ఉద్దేశంతో ప్రళయకాలంలో ఆ వేదాలను బ్రహ్మ నుంచి దూరం చేస్తే సృష్టి కూడా ఆగిపోతుంది, లోకాలన్నిటినీ శాసించే అధికారం దక్కుతుంది అని భావించాడు. పథకం ప్రకారం బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలను దొంగలించాడు. అదే నైమిత్తిక అనే మహాప్రళయం సంభవిస్తున్న సమయం. దీని వల్ల కాస్మిక్ సముద్రం అంతా ఏకమైపోయి విశ్వమంతా నీటిమయం అయిపోతుంది. కాబట్టి సోమకాసురుడు ఎవరికంట పడకుండా నీటి అడుగు భాగాన వెళ్లి దాక్కున్నాడు. ఇక్కడ వేదాలను దొంగలించడం అంటే ధర్మాన్ని పడదోసి అధర్మాన్ని స్థాపించడం. ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని వివరిస్తాయి. వేదాలన్నీ తిరిగి వాటి స్థానంలో చేర్చాలి కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్య అవతారాన్ని ఎంచుకున్నాడు. కానీ ధర్మానికి నిదర్శనమైన వేదాలను రక్షించడమే కాకుండా అదే ధర్మాన్ని పాటించే వారిని కూడా రక్షించాలి. అప్పుడే విష్ణువుని అవతారానికి అర్థం. ముందు చెప్పిన టైం డ్యూరేషన్ అనే కాన్సెప్ట్ కారణంగా భూలోకంలో ప్రళయం సంభవించే గడియలు ఇంకా మొదలవ్వలేదు. అంతేకాక ఆ సమయంలో విష్ణువు ఎంచుకున్న మత్స్య అవతారానికి కావాల్సిన ఏర్పాట్లు ఉపయోగపడ్డాయి. ఇందులో భాగంగా భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు తన పాత్రను పోషించాల్సిన సమయం మొదలయ్యింది. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి మహాభక్తుడు మరియు మనుషులలో అందరికంటే ఉత్తముడు. ఒకనాడు ఉదయం సత్యవ్రతుడు వితిహమాల అనే నది తీరంలో స్నానం చేస్తున్నప్పుడు చేతుల్లో నీళ్లు తీసుకొని పితృతర్పణాలు వదులుతున్నాడు. అనుకోకుండా తన దోసిటిలో ఒక చిన్న చేపను పట్టుకున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే దాన్ని నీటిలోకి వదిలివేశాడు. సత్యవ్రతుడు స్తంభింపచేసేలా చేప మనిషి గొంతుతో మాట్లాడి, ఓ దయగల రాజా, నన్ను చూసావా? ఎంత చిన్నగా ఉన్నాను. ఇంత పెద్ద నదిలో ఉండాలంటే నాకు ఎంతో పెద్ద చేపలు వచ్చి నన్ను తినేస్తాయేమో అని భయంగా ఉంది. నా పట్ల కరుణ చూపించి నన్ను ఈ నది నుండి తీసి కాపాడుతారా అని ప్రాధేయపడింది. ఆ చేప మాట్లాడిన తీరుకు సత్యవ్రతుడి మనసు కరిగిపోయింది. వెంటనే నీటి నుండి తీసి తన దగ్గర ఉన్న కమండలంలో ప్రవేశపెట్టాడు. అలా ఒక రాత్రి గడిచిపోయింది. మరునాడు ఆ చేప, ఈ పాత్రలో నాకు చోటు చాలడం లేదు, కాస్త విశాలంగా ఉండే
పాత్రలోకి నాకు చోటు కల్పించండి అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు ఒక పెద్ద కుండలో నీటిని నింపి ఆ చేపను అందులోకి వేశాడు. 1 గంట సమయంలోనే ఆ చేప ఆకారం కుండను మించిపోయింది. ఇది గమనించిన సత్యవ్రతుడు ఆ చేపను కుండ నుండి నీటి సరస్సుకు మార్చాడు. అక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది. ఇక్కడ ఉంటే తనకు చోటు సరిపోవట్లేదు అని చాప రాజుతో చెప్పింది. దానితో సత్యవ్రతుడు మరింత విశాలమైన నీటి ప్రదేశానికి తరలించాడు. ఎన్ని ప్రదేశాలకు మార్చినా ఆ చేప ఆకారం పెద్దదిగా అవ్వడంతో దానికి కదిలే చోటు సరిపోలేదు. ఆఖరి ప్రదేశంగా చేపను సముద్రంలోకి ప్రవేశపెడతాడు. దానితో ఆ చేప, రాజా ఇలా చేశారేంటి? సముద్రంలో సొరచాపలు, తిమింగలాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా నన్ను తినేస్తాయి. మరి నన్ను ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నీవు చాలా విచిత్రమైన మత్స్యాన్వి. 1 గంట సమయంలోనే నీ ఆకారాన్ని 100 మైళ్ళ వెడల్పుగా పెంచుకోవడం నేను గమనించాను. ఇటువంటి చిత్రాన్ని మునుపు ఎప్పుడూ నేను చూడలేదు. ఖచ్చితంగా నువ్వు సాధారణమైన చాపవు కాదు. పదే పదే ఆలోచించగా నీవు ఎవరివి అనే విషయం నాకు అర్థమైంది. నాకు అంతుపట్టని ఏదో మహత్కార్యాన్ని చెప్పడానికి ఈ మత్స్య అవతారంలో వచ్చిన విష్ణుమూర్తివి. ముందుగా మీకు నా వందనాలు. మీరు ఇటువంటి రూపాన్ని ఊరికే ధరించరు అని మాత్రం నాకు తెలుసు. నాలాంటి నిస్సహాయకులకు చేయేతను ఇవ్వటానికి ఇలా వచ్చి ఉంటారు. మీ అంతటా మీరే నాకు సాక్షాత్కరించారు కాబట్టి ఈ రూపంలోకి ఇలా ఎందుకు వచ్చారో దయచేసి చెప్పండి అని అడిగాడు. ఇక సత్యవ్రతుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నీవు చెప్పింది నిజమే. నేను ఒక మహత్య కార్యాన్ని చేపట్టడానికి ఈ రూపాన్ని ధరించాను. ఇవాళట నుండి 7 రోజులలో ఒక ప్రళయం వల్ల 3 లోకాలు పూర్తిగా నీటిమయం అయిపోతాయి. సరిగ్గా భూలోకం ఆ నీటిలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరికి వస్తుంది. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు. అది నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకాల విత్తనాలు, ఔషధ మొక్కలతో పాటు ఆ నావలోకి ప్రవేశించు. అంతేకాకుండా సప్త ఋషులను నీకు తోడుగా తీసుకురా. నీవు వెళ్లే ప్రదేశంలో నీ చుట్టుపక్కల అంతా చిమ్మ చీకటితో నిండి ఉంటుంది. ఆ సమయంలో నీకు ఋషుల నుండి వచ్చే తేజస్సు మార్గదర్శకం చేస్తుంది. ఒక విషయంలో మాత్రం నిన్ను అప్రమత్తం చేస్తున్నాను సత్యవ్రత. నీ దగ్గరలో సముద్రపు అలలు ఆవేశంగా పొంగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను అక్కడనే నీ కోసం నీటిలో వేచి ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని నా కొమ్ముకి కట్టు. బ్రహ్మ జీవితంలో ఒక రాత్రి గడిచే వరకు నేను మీ నావకు మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఆ చాప ఆ ప్రదేశం నుండి మాయమవుతుంది. సత్యవ్రతుడు కూస అనే గడ్డి పరకతో నేలపై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని 6 రోజుల పాటు విష్ణువుని ధ్యానం చేస్తూ సమయాన్ని గడిపాడు. చేప చెప్పిన 7వ రోజు నల్లటి మేఘాలు ఆకాశాన్ని ముంచివేసి కుంభవృష్టిగా వర్షం ప్రారంభమైంది. ఇక భూమి ఆ నీటిలో మునిగి కనుమరుగవుతున్న సమయంలో అప్పుడు విష్ణువు చెప్పిన ఒక పెద్ద నావ సత్యవ్రతుడి దగ్గరికి వస్తుంది. సూచించిన విధంగానే సత్యవ్రతుడు విత్తనాలు, ఔషధ మొక్కలతో నావిలోకి అడుగు పెట్టాడు. అంతేకాకుండా తనతో పాటు సప్త ఋషులు కూడా వచ్చారు. విష్ణువుని నామాలు స్మరిస్తూ, ఓ రాజా, మీరు ఏ పరిస్థితి వచ్చినా భయపడకండి. మనం చేస్తున్న ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో ఆ శ్రీహరి నామం తోడుంటుంది అని అన్నారు. ఇంతలోనే ఒక భారీ ఆకారాన్ని కలిగి బంగారపు రంగులో మత్స్య అవతారాన్ని ధరించి విష్ణువు అక్కడికి చేరుకున్నాడు. ముందుగా చెప్పిన విధంగా ఆ చేప దగ్గరకు రాగానే దాని కొమ్ముకు నావను కట్టి ఉంచారు. పెద్ద పెద్ద అలలు నావిను అతలాకుతలం చేస్తున్నా సరే అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా భయపడలేదు. మత్స్య రూపంలో ఉన్న నారాయణుడు ఆ నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుకుంటూ వచ్చాడు. అప్పుడు సత్యవ్రతుడు ఆ చాప చేస్తున్న పనికి సంతోషంగా విష్ణువుకి నమస్కరించి, పరంధామ, నీవు చూపించే కరుణ వల్ల అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచంలో మునిగిపోయిన మానవులు ఎంతో సులువుగా మోక్షాన్ని పొందుతారు. మనిషి మనస్సుని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తావు. నిన్ను చేరుకునే వరకు ఏ మనిషి అయినా నీలో ఒక భాగమే అని తెలుసుకున్నట్టు చేసే ఆత్మ విద్యను బోధిస్తావు కదా, ఆ రహస్యాన్ని నాకు తెలియజేయండి. అలాగే మనిషిని మాయలో కట్టి పడివేస్తున్నట్టు అహంకారం, మమకారం అనే చిక్కుముడి నుండి ఎలా బయటపడాలో చెప్పండి. మేము మీలో భాగం అని తెలుసుకునే మార్గాన్ని చూపించండి.
సత్యవ్రతుడి భక్తి శ్రద్ధను గమనించిన విష్ణువు అతడికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఈ మూడిటిని కూడా నేర్పించాడు. ఈ మూడు భగవద్గీతలో భాగం. ఇక్కడ మత్స్య అవతారంలో వచ్చిన విష్ణువు బ్రహ్మ పాలకులను రక్షించడమే కాక భక్తులతో జ్ఞానాన్ని పంచుకోవడం, వీటితో పాటు కథ మొదటిలో వేదాలను దొంగలించిన సోమకాసురుడిని వెతికే పనిలో కూడా ఉన్నాడు. కాసేపటికి ఆ అసురుడు కనిపించడంతో అతనితో పోరాడడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది. ఏమి జరిగినా కూడా ఆఖరికి విజయం ధర్మానిదే. ఇక విష్ణువు మత్స్య రూపంలో సోమకాసురుడిని అంతం చేశాడు. ప్రళయకాలం పూర్తవ్వగానే వేదాలను తిరిగి బ్రహ్మ చేతిల్లోకి అందజేశాడు. అంతటితో బ్రహ్మకు ఒక కల్పం పూర్తయింది కాబట్టి తన వంతు బాధ్యతగా సృష్టిని తిరిగి మళ్ళీ ప్రారంభించాడు. ఈ సంఘటనతో ఒక మన్వంతరం పూర్తి అయ్యి వైవత అనే మన్వంతరం మొదలయ్యింది. ఈ కాలంలో సత్యవ్రతుడు సూర్యుడు కుమారుడిగా పుట్టి శ్రద్ధాదేవుడు అనే పేరుతో పిలువబడ్డాడు. అంతేకాకుండా ఆ మన్వంతరానికి మొదటి మానవుడు కాబట్టి మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన తర్వాత బ్రహ్మ తిరిగి మళ్ళీ సృష్టిని ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజు ఉగాది అయింది. దీనినే మనం ఉగాది అనే పండుగ పేరుతో జరుపుకుంటాం. అందరికీ మరోసారి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.